హాయ్ గాయ్స్. ఒక న్యూస్ అయితే భలే స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఒక రీల్ అయితే బాగా స్ప్రెడ్ అవుతా ఉంది. ఒక రీల్‌లో మాత్రం అన్నీ ఈవీఎం స్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర పడేసి, ఇవన్నీ ఈవీఎం స్లిప్‌లన్నీ బయట పడేస్తున్నారని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారన్నమాట వైసీపీ వాళ్ళు. దాని గురించి ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను. అండ్ ఆ ఈవీఎం స్లిప్‌లు మాత్రం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి దాని మీద కూడా ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు అని రాసుంది. ఇప్పుడు కూడా ఈవీఎం స్లిప్ మీద మీ బ్యాలెట్ అంటే ఆ అభ్యర్థికి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ అదే విధంగా అభ్యర్థి పేరు ఉంటుంది. టీడీపీ అయితే టీడీపీ సింబల్, వైసీపీ అయితే వైసీపీ సింబల్ ఉంటుంది. అండ్ అంత సైజ్ కూడా ఉండదు ఈవీఎం అనేది, ఆ స్లిప్ అనేది. అది తెలుసుకోకుండా వీళ్ళు జస్ట్ ఎక్కడ ఎలా అవుతుందో డెమో చూపించడానికి వైసీపీ వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, కొన్ని ప్రింట్లు అయితే తీసుకొచ్చి జనాలకు చూపించడం జరిగింది. అవి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పడేశారు. వాటిని చూపించేసి ఈవీఎం స్లిప్స్ ఇలా పడేశారని చెప్పేసి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ దాంట్లో ఎటువంటి వాస్తవమో లేదనమాట. అదంతా కంప్లీట్‌గా ఫేక్ న్యూస్ అనమాట. ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసి ఏదేదోలా క్రియేట్ చేస్తున్నారు చాలామంది అయితే. ఇదైతే ఫేక్ న్యూస్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్